పాపంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఆయనకి పాపంలో ఉన్న మానవుడు కూడా రక్షణ అవసరమై ఉన్నది. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతము మరణము, అది నిత్య నరకం అని కూడా బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ నరక శిక్ష నుంచి తప్పించడానికి కొరకే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. అందుకనే ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు అనగా దేవుడు ఉండే రాజ్యానికి అనగా మోక్షానికి ఎవరు కూడా వెళ్ళలేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క కార్యాన్ని ఆయన సిలువలో చేస్తూ వచ్చాడు. అయ్యా అమ్మ కాబట్టి నువ్వు కూడా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. అయ్యా మన పాపంలో మనం మరణిస్తే, చనిపోతే నిత్య నరకానికి మనం వెళ్తూ వస్తాం. మన పాపంలో మనం మరణిస్తే నిత్య నరకము, అగ్నిగుండము, కాబట్టి అది భయంకరమైనది. కాబట్టి పాపం చేసిన ప్రతి వాడు కూడా దాంట్లో ఉంటాడు. కాబట్టి మానవులు పాపములో జీవించి